నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీటి భద్రత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసన. అమలాపురం హైస్కూల్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. శాస్త్రీయ వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారా ప్రజా ఆరోగ్యం సాధ్యమని, ఆరోగ్యం కోసం అందరూ భాగస్వాములు కావాలి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి పెద్దపీట. రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వెల్లడి. నీటి భద్రతా సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్, అటవీ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. 100 రోజుల కార్యాచరణ 4 దశల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. చెరువులు, కాలువలు శుభ్రపరిచే పనులు, చెక్ డ్యాంల మరమ్మతులు, పూడికల తొలగింపు, ఫీడర్ ఛానల్స్ క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల నీటి నిల్వ పెరగడంతో పాటు వరద ముప్పు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, స్థానిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎందుకురా ఎందుకు పని చేయదు వీడియోలు ఎగ్జిస్టింగ్ నుంచి 30 మీటర్స్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ప్రభుత్వం నీటి భద్రత పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతే రాజు, రైతు బాగుండాలంటే సాగునీరు ఉండాలి. ఆ సాగునీటి కోసం ఇప్పటి నుంచి కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టింది. డెల్టా ప్రాంతం కంటే మెట్ట ప్రాంతాల్లోనూ, ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత చాలా అవసరం. మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్న దగ్గర వాటర్ యొక్క కెనాల్ సిస్టాలు లేని చోట బాగా అవసరం. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం కోసం దాంతోపాటు ఎక్కడైతే సాగునీటి పారుదల వ్యవస్థ ఉందో, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలు కూడా కూరపటెక్క ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవడం, డీసీటీ క్లియర్ చేసుకోవడం, అవన్నీ కూడా ప్రతి సంవత్సరం సాగునీటి సంఘాల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం ఈనాడు ఒక చక్కటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో శ్రీకారం చుడుతూ ఉన్నారు. దానికి ఈనాడు ఇక్కడ లొల్లలాకుల దగ్గర మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావురాల మహేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, వారి సభ్యులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారుల యొక్క సమక్షంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ఒక శుభారంభం, రైతులకు సువర్ణాధ్యాయం. రేపు రాబోయే రోజుల్లో రైతులకు అన్ని రకాలు కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. నీటి భద్రత కానీ, డిమాండ్ ఆధారిత పంటలు కానీ, అగ్రిటెక్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ప్రభుత్వం యొక్క మద్దతు కానీ, ఇలాంటి అనేక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తూ ఉంది. దాంట్లో మనందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రైతు సోదరులందరూ కూడా నాకు ధన్యవాదాలు.
ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమలాపురం హైస్కూల్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, కోఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్, పాముల రాజేశ్వరి దేవి, గన్నవరపు శ్రీనివాస్, పొన్నాడు సతీష్ తదితరులు. ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మహిళలు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించిన జిల్లా జగ్గిరెడ్డి హైస్కూల్ సెంటర్ నుండి గడియార స్తంభం ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు తోపులాట మధ్య వాగ్వివాదం. వారికి పెళ్లిళ్ళు చేయడానికి కూడా మరి వెనకాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే విధంగా మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి వారు మాట్లాడడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఇవాళ మేము ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష బాధ్యతల్లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వారు చేసే రియల్ ఎస్టేట్ కోసం ప్రజల యొక్క సొమ్ము ఒకవైపు మరి నెల జీతాలకు కూడా డబ్బులు లేవి ప్రభుత్వం దగ్గర అని చెబుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రాధాకృష్ణ గారి వాళ్ళు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ పేరుతో మరి అమరావతికి మార్చేసేటువంటి ఖర్చు పెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఆయన మా ఆలోచన కూడా చెప్పాడో ఆ ఆలోచన మ్యావికన్ అనేటువంటి ఒక ఆలోచన అదే పెట్టమని చెప్పట్లేదు. కానీ ఆ రకంగా మనం తీసుకుని ఏదైతే 2 లక్షలు ఖర్చు పెట్టి మీరు చేసేటువంటి రాజధానిని కేవలం 20,000 కోట్ల రూపాయలతో చేయొచ్చు కదా అనే ఆలోచన ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆలోచన ఇవాళ యావత్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాని ఆలోచింపజేసేటువంటి సలహా జగన్మోహన్ గారు ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మా నాయకుడు ప్రతిపక్షంగా ఇచ్చినటువంటి సలహా మంచిదైనప్పుడు మేమందరం కూడా దాన్ని ఫాలో అవ్వడానికి సుశిక్షమైన కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో ఉన్నప్పుడు ఇవాళ కార్యకర్తలంతా వెంటుండడం మా యొక్క నరనరలో ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మీరు పవిత్రమైనటువంటి జర్నలిజంలో ఉండి జర్నలిజం ముసుగులో ఉండి మీరు పచ్చవాళ్ళతో రాత్రిపూట చేసేటువంటి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన దూరి మీరు చేస్తున్నటువంటి మరి జర్నలిజం మాదిరి బ్రోకరిజమా ఏమనాలా మీ వల్ల మిగిలినటువంటి మరి జర్నలిస్టులందరూ కూడా తలదించుకునే విధంగా మీరు వ్యవహరించారు. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మీ వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోకపోతే రాధాకృష్ణ గారు మీకు భవిష్యత్తులో మాట్లాడడానికి నాలుగు ఉండదో కోసి కారం పెడతారు ఆడపడుచులని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీ ఆఫీసులో పీక్ అవతల పడేయడానికి 2 నిమిషాలు పట్టదు. కానీ ఇతర జర్నలిస్టులు వారి మనోభావాలు దెబ్బతినకూడదు. నోరు జారి మాట్లాడిన మాట మీరు వెనక్కి తీసుకుంటే సరే, లేదా మిగిలిన వారి యొక్క మనోభావాలు తిరగకూడదని ఆలోచన ఆగాయి తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే మరొక విషయం, ఏదైతే ఈ రోజున రాధాకృష్ణ గారు చెప్తున్న విధంగా మరి ఏదైతే 20,000 కోట్ల రూపాయలతో మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టే వచ్చని చెప్తూ ఉంటే తప్పనిసరిగా మీరు దాన్ని ఆలోచన చేయాలి కదా అని అడుగుతున్నా. మరి ఏదైతే ఈ రోజున 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవైపు జీతాలకు డబ్బులు లేవని చెప్తున్నటువంటి మీరు ఒక స్క్వేర్ ఫీట్ మన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మన పార్లమెంట్ కట్టుకున్నాం, పార్లమెంట్ కట్టడానికి 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అవుతూ ఉంటే, అలాగే తెలంగాణ మరి ఏదైతే సచివాలయం 52 సచివాలయం కట్టినటువంటి బిల్డింగ్కి తెలంగాణలో 3,500 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, ఈరోజు ఏదైతే ఒక వర్గానికో తెలుగుదేశం పార్టీ శాస్త్రీయ వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారా ప్రజా ఆరోగ్యం సాధ్యమని, ఆరోగ్యం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా ఆరోగ్య కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది ర్యాలీలో పాల్గొని వరల్డ్ హెల్త్ డే స్లోగన్స్ తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడారు. మన ఆరోగ్యం మన మీదే ఆధారపడి ఉందని, మారుతున్న జీవన శైలి, కలుషిత వాతావరణం వల్ల కొన్ని వ్యాధులు ప్రబలుతాయని, పర్యావరణానికి హానికరం కాని ఆరోగ్యకరమైన జీవశైలి ఆహార నియమావళి అవలంబించాలని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు వీడి శాస్త్రీయ వైద్య విజ్ఞానం ద్వారా అందించే ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ఆహారం, వ్యాయామం, యోగా, మానసిక ప్రశాంతత, పరిశుభ్రత మొదలగు సూత్రాలను పాటించి ఆరోగ్యం తద్వారా జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వై విజయమోహన్, డాక్టర్ టి జగన్మోహన్ రావు, డాక్టర్ ఎం వినోద్ కుమార్, డాక్టర్ సూర్య కౌశిక్, ఆప్థాల్మిక్ ఆఫీసర్ నగేష్ రెడ్డి, డిపిఓ లీలారాణి, డెమోలు ప్రసాద్, గిరిబాబు, సూపర్వైజర్స్ విజయలక్ష్మి, పుష్ప, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటి వంట ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు వ్యాయామం, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం, ఆనందకర
ప్రజల్లో అవగాహన, ఆరోగ్యం మీద అవగాహన పెంపొందించాలి. ఏ రకమైన అవగాహన పెంపొందించాలి? అందరూ కలిసి విజ్ఞానంతో ఆరోగ్యాన్ని పెంపొందించాలి. అందరితో కలిసి విజ్ఞానంతో మనం వాళ్ళతో కలిసి నడిస్తే డెఫినెట్గా మనం ఆరోగ్య భారతత్వం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అలాగే ఆరోగ్య దేశాన్ని మనం సృష్టించవచ్చని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జీవనశైలిని మార్చుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం, ఆనందకరమైన జీవితం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జగ్గంపేట నియోజకవర్గానికి వివిధ శాఖల ద్వారా మొత్తం 468 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. మంగళవారం స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎన్వీవి సత్యనారాయణ అధ్యక్షతన అత్యంత విజయవంతంగా జరిగింది. బడ్జెట్ మరియు పథకాలపై సమీక్ష. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే వార్షిక బడ్జెట్ పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం పుష్కర్ ఏలేరు ప్రాజెక్టుల ఈఈలు పి రాజేశ్వరరావు, డి శ్రీనివాసరావు, శేషగిరిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడప భరత్ పాల్గొన్నారు. వీరితో పాటు 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, సెక్రటరీలు, సివి ఏపీ బృందం మరియు ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకి ఏదైతే 6 లేన్ వెళ్తుంది, నేషనల్ హైవే 16th విస్తరణ చేస్తున్నారు. 6 లైన్ల కింద దాన్ని మనకి కృష్ణవరం దగ్గర నుంచి మన కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుద్ది. సోమవారం దగ్గర నుంచి ఇక్కడ బూరుపూడి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వస్తుంది వాళ్ళ ప్రపోజల్ ప్రకారం. మళ్ళీ రావారం దగ్గర కొత్తలో కల్లా రావారం నుంచి తాళ్ళూరు దాటేదాకా బైపాస్ వెళ్తుంది. జగ్గంపేట కూడా బైపాస్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పటికే నేను అప్పుడే నేషనల్ హైవే చైర్మన్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఏ అయితే 10 కిలోమీటర్ల మా నియోజకవర్గ పరిధిలో ఈ 6 లేన్ వెళ్తుందో దాన్ని అంతటినీ కూడా ప్రతి విలేజ్లోని కూడా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ చేసి మాకు యాక్సిడెంట్ లేకుండా చేసి పెట్టండి. మళ్ళీ బైపాస్ వచ్చినా మామూలే యాక్సిడెంట్లు. దానికి అది ఎక్స్ప్రెస్ వే పైనుంచి వెళ్ళిపోతుంది. మనం కింద నుంచి మామూలు సామాన్యంగా మనం జనరల్ ట్రాఫిక్ అంతా కింద నుంచి వెళ్తాం కాబట్టి యాక్సిడెంట్లు తగ్గుతాయనేటటువంటి ఆలోచన ఒకటి. 850 ఎకరాలు మంచి పంటగల భూమి ఇంకా మనకు ఉన్నది అదే ఉంది. దాన్ని అంతటినీ కూడా మళ్ళీ ఇప్పుడు బైపాస్ కింద తీసుకెళ్ళిపోతే ఇంకా లైవ్లీవుడ్ పోతే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి పని ఉండదు. కాబట్టి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పెట్టమని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడుతూ దాన్ని కూడా తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపిస్తాం. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి రూపాయి ఖర్చు అవుతాం. ఆల్రెడీ ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే. ఇది రెండోది నాన్ ఫైనాన్షియల్ వర్క్లో పెట్టి దీన్ని కూడా శాంక్షన్ ఒక లెటర్ గడ్కరీ గారికి రాసి గడ్కరీ గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి పెట్టమని చెప్పేసి అని రిక్వెస్ట్ రేపు 11వ తారీఖున అడుగుతాను.
మల్లిసాల్లో మనం ఇండస్ట్రియల్ పార్క్ కావాలని చెప్పేసి అడుగుతున్నాము. దాన్ని పీపీపీ సిస్టంలో అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ బాగా డబ్బు లేకుండా దీన్ని కూడా 450 ఎకరాలని ఇచ్చేయమని చెప్పేసి ఒక ప్రపోజల్ తయారు చేసాం. ఇంచుమించులో ఇటు రాజమండ్రి వెళ్ళాలన్నా మనకి కనీసం ఒక గంటన్నర పడుతుంది. గోల్డెన్ అవర్స్ మిస్ అవుతున్నాం, గోల్డెన్ మినిట్స్. అంటే దగ్గరలో హెల్త్ సౌకర్యం వైద్య సౌకర్యం ఉంటే ఆ గోల్డెన్ మినిట్స్ మిస్ అవ్వకుండా వాళ్ళకి హెల్త్ వైద్య సౌకర్యం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందన్న ఆలోచనతో ఒక ట్రామా సెంటర్ ఒక దాన్ని ఏదైతే మన NH5 అనుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెట్టామో మనం దాని దగ్గరే ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఈ మధ్యనే 100 ట్రామా సెంటర్ల వరకు మన ఏపీకి వస్తాయని చెప్పేసి సెంటర్లు ఇస్తుందని చెప్పేసి అన్నారు. అందులో ఒకదాన్ని మాకు ఇమ్మని చెప్పేసి దాన్ని కూడా రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. పీపీపీ సిస్టమ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి పెట్టాడు. దీన్ని నేనైతే ప్రపోజల్ ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యంలో జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ప్రైవేట్ భాగస్వామ్యం వహిస్తుంది. పబ్లిక్ పార్ట్నర్షిప్గా మీరు ఇక్కడ ఏదైతే పాత CHC సైట్ 8 ఎకరాలు ఉందో దాన్ని ఇవ్వండి. సబ్బవరం మండలంలో రావాలమ్మపాలెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ అంతకపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సీనియర్ బీజేపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లి రామునాయుడు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సరిగడం శంకర్రావు బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడారు. బీజేపీ పార్టీ భారతదేశంలో చేసిన అభివృద్ధి పనుల్ని తెలిపారు. దేశంలోని రాష్ట్రంలోని జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత వాజ్పేయి ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు అధిక సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ 1980లో ఏప్రిల్ 6వ తారీఖున ఈ పార్టీ స్థాపించడం జరిగింది. దీనికి మొదటి అధ్యక్షులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు నియమించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారు తొలిసారిగా ప్రధానమంత్రి పదవి లభించి 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రిగా పదవి పొంది 13 నెలలు పాలించడం, ఆయన పాలించినటువంటి తీరును చూసి మరలా 1999లో జనరల్ ఎలక్షన్స్ లో మరి లోక్సభ ఎన్నికల అనంతరం మరొక్కసారి ప్రధానమంత్రి పదవి 5 సంవత్సరాలు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఈ తాలూకా భారతదేశానికి సేవలు అందించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాజ్పేయి గారు తదనంతరం 2014 నుండి నేటి వరకు శ్రీ మన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు. ఈ రోజు 3వసారి ఈ భారతదేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. అలాగే పేదల కోసం శ్రీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే ఆయన పథకాలు ఉన్నాయో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ పట్టణం మరియు గ్రామీణ ప్రాంతం, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేవలం 20 రూపాయలకే 2 లక్షల రూపాయలు బీమాని ఈ రోజు ఆయన చేస్తా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు ఏదైతే పల్లెల్లో ఉన్నటువంటి విషయాలు, పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విషయం తెలియదు. 20 రూపాయలు కడితే సుమారు ఏదైనా ప్రమాదవశాత్ ఏదైనా మనిషి ఏమైనా అయితే
20 రూపాయలకే 2 లక్షల రూపాయలకి ఇచ్చే పథకాన్ని కూడా ఆయన తీసుకురావడం మీ అందరికీ తెలుసు. అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన సంవత్సరానికి 330 రూపాయలు కడితే అది 2 లక్షలు బీమా లభిస్తున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అంతేకాకుండా మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, అలాగే బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, అలాగే గ్రామ పట్టణాల అభివృద్ధి కోసం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఈ రోజు పట్టణాల్లో కాదు పల్లెల్లో అయినా సరే స్వచ్ఛ భారత్ నిర్వహించి ఏదైతే శుభ్రతని ఈ రోజు మనం పెంచినటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా జల జీవన మిషన్, ప్రతి ఇంటికి తాగునీరు కుళాయి, అలాగే సోలార్ ఎనర్జీ 90% సబ్సిడీతో ఏదైతే పేద ప్రజలకు ఉన్నారో ఈ రోజు సుమారు ఒక 10 రూపాయలు, ఒక 1000 రూపాయల కరెంటు వెనక వెళ్తే అది ఈ రోజు అదే కానీ మనం సోలార్ వేసుకుంటే అది కేవలం 100 రూపాయలే కాలేటట్లుగా శ్రీ ప్రధానమంత్రి గారు చెప్పడం, దానికి ఆ సోలార్ వేసుకునే అవకాశాన్ని 90% వరకు సబ్సిడీని ఇవ్వడం ప్రధానమంత్రి గారు పెట్టారు. అలాగే రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వందే భారత్ వంటి హై స్పీడ్ ట్రైన్లు కూడా ప్రవేశపెట్టి సౌకర్యవంతమైనటువంటి తక్కువ టైంలో గమ్యం చేరడానికి ఆయన పెట్టినటువంటి వందే భారత్ ట్రైన్లు మనం ఎక్కుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ విశాఖపట్నం నుంచి సుమారు మరి హైదరాబాద్ పోవాలంటే 12 గంటలు పడతా ఉన్నది. కానీ అదే వందే భారత్ అయితే సుమారు 8 గంటల్లో మనం గమ్యం చేరుతా ఉన్నాం. అది వందే భారత్ ట్రైన్ వల్ల లభించే పరిస్థితిగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా అలాగే చాలా ఈ రోజు పేద ప్రజల గురించి శ్రీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజల్ని, అలాగే మహిళలు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా ఎన్నో స్కీములు, ఎందుకంటే మనకు తెలియదు కానీ అది నార్త్ వాళ్ళే దాన్ని ఉపయోగిస్తా ఉన్నారు, అది కూడా దక్షిణాది కూడా మెల్లమెల్లగా చేరుతా ఉన్నది. అనేక విధాలుగా ఈ రోజు ఒక 100 మంది కలిసి ఏదైనా ప్రాజెక్టు మహిళలు పెట్టుకుంటే దానికి అన్ని విధాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ రోజు ప్రధానమంత్రి గారు లేడీస్ ను ప్రోత్సహించే పనిగా ఈ రోజు అనేక స్కీములు పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకొని ఏదైతే ప్రధానమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఆయన పెడతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ ఈ రోజు ఇంత చక్కటి అవకాశాన్ని ఈ తాలూకా 46వ జెండా ఆవిష్కరణ దినమున ఈ రోజు ఇంత చక్కగా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మరి ఈ తాలూకా జనాభాను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రప్పించినటువంటి మరొకసారి సోదరులు చొక్కాకుల గోవింద గారికి స్థానిక ఎంపీటీ సభ్యులు వారికి మరొకసారి మా అందరి తరఫున ప్రత్యేక రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన పరిసరాల్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకంలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్లో కొత్త సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆ దశలోనే సుమారు 42.13 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టామని, మొదటి దశ 19 కోట్లతో పూర్తయిందని, రెండవ దశలో మరో 23 కోట్లతో పూర్తి చేస్తామని సీనియర్ డివిజనల్ ఇంజనీర్ చుండూరు గౌతమ్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో నిర్వహించిన మీడియా టూర్లో భాగంగా అభివృద్ధి పనుల్ని సమీక్షించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మొదటి ప్లాట్ఫామ్లో సంపూర్ణంగా పనులు పూర్తయ్యాయని, రెండవ దశలో రెండవ ప్లాట్ఫామ్ పనుల్ని 23 కోట్లతో ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా రైల్వేను ఆధునీకరిస్తున్నామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ ఎం వంశీ, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఏఎస్ఆర్ మూర్తి, విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎం మధుస్కర్ తదితరులు పాల్గొన్నారు. దాని గురించి మనం చేసిన ఇంప్రూవ్మెంట్స్ కానీ అప్గ్రేడేషన్స్ కానీ మీ అందరితో డిస్కస్ చేసి పబ్లిక్ కూడా తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తుని స్టేషన్ని మనం 2 విధాలుగా డెవలప్ చేస్తున్నాం. ఒకటి ఫేజ్ 1, ఒకటి ఫేజ్ 2. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 20 కోట్లు, 19.13 కోట్లతో ఫేజ్ 1 వర్క్స్ అన్ని పూర్తి చేయడం జరిగింది. ఫేజ్ 2 ఇంకొక 23 కోట్లతో ఫేజ్ 2 కూడా వర్క్స్ మనం పూర్తి చేయాలి. ఆల్రెడీ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అయ్యి మనం పని చేస్తాము. అయితే ఫేజ్ 1లో పనులన్నీ పూర్తి అవి ఏ పనులు చేశారో అన్నది నేను వివరిస్తాను. స్టార్టింగ్ మనం సర్క్యులేటింగ్ ఏరియా అంటే పాసింజర్స్ రావడం కానీ పాసింజర్స్ ఎంట్రీ నుంచి సర్క్యులేటింగ్ ఏరియా కానీ పార్కింగ్ కానీ అక్కడ నుంచి డిఫరెంట్ పార్కింగ్స్ అంటే 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ బస్ కానీ ఆటో బేస్ కానీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి పాసింజర్స్ లోపలికి రావడం అంటే మన బుకింగ్ కౌంటర్స్లో కానీ కాన్కోర్స్ ఏరియాలో వాళ్ళకి ఒక యాక్సెసిబిలిటీ, మన ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, నాన్ ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా అప్గ్రేడ్
అప్గ్రేడ్ చేసాము. నెక్స్ట్ బుకింగ్ చేసి టికెట్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు అంటే ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ప్లాట్ఫామ్ మీద కవర్ పైన సిఓబి ప్రొవైడ్ చేయడం కానీ, కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ మనం ఉన్న కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ అవ్వచ్చు, అండ్ లేటెస్ట్ స్టాండర్డ్స్తో మోడలర్ టాయిలెట్ కానీ ఇవన్నీ, అండ్ ఒక న్యూ 6 మీటర్ FOB ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫేజ్ 1 పార్ట్లో చేసాము. ఫేజ్ 2 ఇదంతా ప్లాట్ఫామ్ 1 చేసాము. ఫేజ్ 2 వచ్చేసి ప్లాట్ఫామ్ 2 సైడ్ చేస్తాము. కొత్త సర్క్యులేటింగ్ ఏరియా, కొత్త బుకింగ్ కౌంటర్ కానీ ఫేజ్ 2 కూడా మన ప్లాట్ఫామ్ సైడ్ 2 సైడ్ కూడా మనం వర్క్ చేస్తాము. అలాగే దాన్ని సర్ఫేస్ ఇంప్రూవ్ చేస్తాము. అలాగే కొత్త FOB ఏదైతే కట్టామో దానికి ఎస్కలేటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను టూర్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటి యొక్క డిఫరెంట్ యూసేజెస్ ఏంటి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ప్రకారం దివ్యాంగ్ జన్ గైడ్లైన్స్ అని చెప్పి కొత్త గెజిట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా కూడా మన స్టేషన్ని అప్లికబిలిటీ కరెక్ట్గా అయ్యేలా చేసాము. అది కూడా మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైల్స్ వాడాము, అవి ఏంటి, అవి ఎలా వాడాలి, అది ఎందుకు అలా ప్రొవైడ్ చేసామని కూడా మీకు టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో సెకండ్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉంది? అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ అటుపక్కన నర్సీపట్నం ఆ ఏరియా నుండి కూడా ఎక్కువ మంది ప్రజలు వస్తారు. నెక్స్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఆ సరౌండ్ ఉంది, హైవే కూడా అటువైపులో ఉంది. మరి అటువైపు మరి ఈ ప్రయాణికులు కానీ రైల్వే ప్రయాణికులు స్పెషలిస్ట్ కల్పించే అవకాశం ఏమైనా ఉంది? ఫేజ్ 2 వర్క్స్లో భాగంగా సెకండ్ బుకింగ్ కౌంటర్ కూడా తుని స్టేషన్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఫేజ్ 2 మోస్ట్లీ 2026లో చివరికల్లా కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. మ్యాక్సిమం వర్షాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి కనుక మ్యాక్సిమం టార్గెట్ ఇచ్చేది. I have one more request that booking counter గురించి ఇప్పుడు చెప్పారు కాబట్టి we have a Railway app already. UTS app ఇంకా ముందు ఉంది. సో ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ అన్రిజర్వ్ టికెట్స్ కానీ మంత్లీ పాసెస్ కానీ యూ కెన్ బుక్ ఇట్ ఆన్. సో మీ ద్వారా మీరు కూడా ఇది పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇట్ బెటర్. They need not come to station for booking a ticket. It is very easy. Mobile అందరు కూడా ఉన్నాయి ఇప్పుడు, and it is through UPI payments. It is very easy to get. ఇప్పటికే చాలా మంది ఆన్లైన్లోనే చేసుకుంటారు, యాప్లో చేసుకున్నారు. లేదంటే రైల్వే స్టేషన్ అక్కడ చాలా ప్లాట్ఫామ్ టికెట్స్ యూ నీడ్ నాట్ కమ్. దట్ ఇస్ చిన్న ప్లాట్ఫామ్ టికెట్స్కి అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది గ్రామీణ ప్రాంతంలో వచ్చే వాళ్ళకి మొబైల్లో యాప్ చేసి యాప్లో టికెట్ చేసుకున్నంత ఐడియా కూడా ఉండకపోవచ్చు కదా. We are trying to add on more languages also so that it will be easier. But before that, now everything is with typing based. So our people are standing at stations. Once people come, they try to guide them. Ela book cheyali. Our booking staff are there. Our TCs are there. And the other commercial staff are there. They are doing that. But if you also say, it will be much more beneficial. Let us just have a look and ఏలేశ్వరం మండలం జే అన్నవరం గ్రామంలో యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి ఆక్రమణలో ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ అసైన్మెంట్ భూమి ఉండగా ఒక సంస్థ పేరు పెట్టి ప్రతిపాడు సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ నందు భార్య కుమారుల పేర్లతో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మకానికి సిద్ధం చేశారని జే అన్నవరం గ్రామంలో మాజేటి వలస భూస్వామి కుటుంబీకులు ఆక్రమణ సర్వే నెంబర్ 246/1, 246/2, 256లో మొత్తం 909 సెంట్ల భూమిని ఆక్రమించి తన సొంత భూమిలో కలిపి ప్రతిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళ కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. రమణయ్యపేట ఏలేశ్వరం మధ్యలో ఏలేరు స్టీల్ ప్లాంట్ కాల్వ బ్రిడ్జి వద్ద రక్షణ గోడ లేక మాన్యం ప్రతిరోజు వెళ్లే ప్రధాన రహదారి వాహనంలో ప్రయాణించేవారు ప్రమాదంతో కాల్వలో పడి మరణిస్తా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, మండల కార్యదర్శి గండేటి నాగమణి, సహాయక కార్యదర్శి కందుల ప్రసాద్, గిరిజన సంఘం నాయకులు నాగులపల్లి అర్జునుడు, సోముల కౌసులు, కందుల క్రాంతికుమార్, వల్లి కొండలరావు, ముసిరపు రాజారావు, ఎద్దు బుజ్జమ్మ, పాక లవ్వబాబు, నాగులపల్లి సంకూర్ తదితరులు పాల్గొన్నారు. గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈరోజు ఏలేశ్వరం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా 4 సమస్యల మీద ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుండి ఈ పోరాటం జరుగుతూ ఉంది. కానీ ఎంఆర్ఓలు మారుతున్నారు, ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఈ సమస్యకి పరిష్కారాలు దొరుకుతలేదు. ప్రధానంగా గడ్డింగ్ అన్నవరంలో మాజేటి వారి సీలింగ్ భూమి వాళ్ళు ఆక్రమించేసి 9 ఎకరాల 19 సెంట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ తప్పుడుగా చేయించుకున్నారు. దీని మీద హైకోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకున్నాం. అది రిజిస్ట్రేషన్ రద్దు చేయమని ఆర్డర్ కూడా వచ్చింది. కానీ ఎంఆర్ఓ గారు అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తూ
దాన్ని ఎంతవరకు కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు, వాటి యొక్క పేదలకు పంపిణీ చేయలేదు. ఆ 9 ఎకరాల 19 సెంట్లు. మరొక సమస్య ఏంటంటే యార్లగారి సత్యనారాయణ చౌదరి జడ్డింగ్ అన్నవరంలోనే 26 ఎకరాలు గయ్యాలి సీలింగ్ భూమి అసైన్మెంట్ అయినటువంటిది. ఆ భూమిని పేదోళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని మొత్తం సొంత భూమిలో కలుపుకుని కుటుంబ సభ్యులతో కుమారుడు భార్య పేదని కూడా రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుని నవోదయ సంస్థ పేరెట్టాడు. అది కూడా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మేము వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి వాయిదా వేస్తున్నారు తప్ప అది రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు, అది హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అలాగే మూడో సమస్య ఏంటంటే ఏలాసురంలో హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చినటువంటి 260 మందికి ఇళ్ల స్థలాలు ఏలేరు మిగిలి భూమి ఇమ్మని చెప్పారు. అది అరువులు కాదని వీళ్ళు చెప్తారు, అరువులు అని మేము చెప్తాం. దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇలా దాటేస్తూ ఉన్నారు. ఈ మాజేట సీలింగ్ భూమిలో ఇప్పుడు అక్కడ మొత్తం మామిడి చెట్లన్నీ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ భూస్వామి కొట్టించేస్తుంటే అక్కడ విఆర్ఓ కనీసం పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపేదంటాడు, పంపేయడం లేదో కూడా తెలియదు. అక్కడ మామూలుగా చెట్లు కొట్టేస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇలాగుంది. ఇక ఏలేశ్వరం రవణయ్యపేట మధ్యలో ఏలేరు వైఎస్సి కెనాల్ కాలువ బ్రిడ్జి ఒకటి ఉంది. ఎప్పుడు వాహనాలు విపరీతంగా వెళ్తూ ఉంటే అక్కడ రక్షణ కూడా కట్టకపోవడంతో అక్కడ వాహనాలు వెళ్ళి స్కూటర్లు ఈ బళ్ళు ఇవన్నీ కూడా ఆ కాళ్ళలో పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు. దీనికి వైఎస్సీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదో సమస్యగా ఉంది. ఇలాగ 4 సమస్యల మీద మేము ఈవేళ ఎంఆర్ఓ గారి దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ గారు సెలవు, ఆర్ఐ గారు ఉన్నారు. నేను మళ్ళీ నాకు టైం ఇవ్వండి అంటున్నాడు. మేము వచ్చినప్పుడల్లా ఇదే అడుగుతున్నారు టైం అని. వీటిలో పరిష్కార మార్గాలు కనిపించలేదు. అంటే ఎంఆర్ఓ గారు అధికార పార్టీ వాళ్ళకే చేస్తారా, పేదోళ్ళు పోరాటాలు చేసి వాటికి పట్టించుకోరా అని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆగ్రహానికి గురైతే రేపు జరిగే పరిస్థితుల బాధ్యత ప్రభుత్వమే అని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాకినాడ జిల్లా తుని యువతల్లో క్రీడా స్ఫూర్తి నింపి దేశ స్థాయిలో ఆడేందుకు వికలాంగ క్రీడాకారులకు అండగా నిలిచిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ సేవలు ఎంతో ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఆలోచనలతో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నత పదవులు దక్కించుకుంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు, విశాఖ జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కోన తాతారావు ఆశీర్వదించారు. కాకినాడ జిల్లా తునిలో ఎస్కేఎస్ పీటీ సీజన్ 2 ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ను రాజకీయ ప్రముఖులు, క్రీడా అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి మాట్లాడారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆశీర్వాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కష్టపడి పార్టీకి పనిచేస్తున్నామని, ఆ దశలోనే యువతను ప్రోత్సహించడానికి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నగేష్, సోడిశెట్టి త్రిమూర్తుల స్వామి, జనసేన నాయకులు జోడిశెట్టి గణేష్, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ, బోడపాటి కాంతం, వివిధ పార్టీల నాయకులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్నటువంటి మహాన వ్యక్తి అని అనుకుంటాను నేను. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు, ఈ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి అందరి నాయకులు, దైవ సమానమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో 2019 ఓటమి చవిచూసిన తర్వాత అప్పటికున్నటువంటి రాక్షస పాలన, అప్పటికున్నటువంటి అది ఒక పాత్రిక పాలనలో ప్రతిపక్షంగా ఎలా మారాలి, ప్రజల పక్షాన ఎలా పోరాడాలి అనేటువంటి దానికి జనసేన పార్టీలో దిశ చూపించినటువంటి నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. అందుకు ఆ దిశ చూపించి ఏ రకంగా మనం పరిగెడదాం, ఆ పరిగెట్టి క్రమంలో పార్టీ బలోపతి ఎట్లా అవుతుంది, దాంట్లో శివదత్త లాంటి నాయకులు కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొస్తారు, వారిని ఎలాగా మనం నాయకులుగా తయారు చేయడానికి అది పూర్తి అవగాహన నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. అందుకనే నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పాట్లో, ఈ ప్రభుత్వం నడపడంలో జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ గారు కీలక వ్యక్తి. మేమందరం ఆయనకి మాకు పార్టీ ముఖ్యం, మా దైవ సమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం. కానీ
పార్టీ నడవడికలు కానీ పార్టీ కార్యక్రమాన్ని అమలు చేయడం కానీ లేదా ఈ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఎట్లుండాలో కానీ చెప్పేటటువంటి మనిషి నాయకుడు మాకు నాదెండ్ల మనోహర్ గారు. అందుకే నాదెండ్ల మనోహర్ గారికి జన్మదినం చేయటంలో తప్పేమీ లేదు, అర్హత ఉంది. అలా మాలాంటి వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా మా తమ్ముడు శివదత్ గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, ఇదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచాడు, చిన్న కార్యక్రమం కాదు. అందుకే ఆయన అభినందిస్తూ మా తమ్ముడు రామస్వామి బాబు గారు చెప్పారు ఆయన గురించి. నేను ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ఎదుటి వాళ్ళకి స్ఫూర్తిగా ఉండేటట్టు, కష్టం పట్టినా ఫలితం వెంటనే కావాలని కోరుకోవడం తప్పలేదు, కానీ దాంతోపాటు సహనం ఓపిక అవసరం. సహనం ఓపిక అవసరం ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు ఎదురుస్తుంది. నిరీక్షణ దానికి సహనంగా ఓపిక ఉండడానికి తను దాంట్లో ముందుంటారు. అందుకే ప్రతిరోజు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఏ కార్యక్రమం చెప్పినా చాలా బాగుంది, ఇంకా సహనంగా ఉంటారు. ఈ సహనంగా ఉంటూ పర్వాలేదా అనంతరం వస్తుంది, కష్టపడినప్పుడు బాధ అనిపిస్తుంది, అడుగుతుంటారు. ఒక మా రామస్వామి బాబు గారు వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులుగా వీళ్ళంత మేరకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే విశాఖపట్నంలో మేము వాస్తవానికి మాలాంటి చేసేది ఏమీ లేదు, మేము చేసేది ఏమీ లేదు. మాకు అందరికీ దైవ స్వభావం పవన్ కళ్యాణ్ గారికి ఈ హ్యాండ్ పెట్టి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అడుగుతాం, ఎక్కడ కలిస్తే బాగుంటుంది అంటే నమ్మకమైనటువంటి వ్యక్తి, పార్టీ మీద అసంతులమైనటువంటి అభిమానమైనటువంటి వ్యక్తి. ఆ అభిమానాన్ని పార్టీకి మైలురాయిగా తయారుతుంది. అదే రకంగా ప్రభుత్వంలో ఎక్కడ చెడ్డగా రాకుండా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకున్నాడు మనిషి. ఈ రెండింటితో పాటు తన తాలూకా గతాన్ని మర్చిపోకుండా, గతాన్ని మర్చిపోవడం ఎందుకంటారంటే తన కుటుంబంలోనే విషయాలు దివ్యాంగున్నటువంటి అక్కని లేదా తల్లి ఏ విధంగా పెంచిందంట దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర స్థాయి అంటే వాలీబాల్ పారాలింపిక్ సిట్టింగ్ మహిళలు కానీ నేను లాస్ట్ 2 months బ్యాక్ అనుకుంటాను విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కూడా వాళ్ళు వచ్చారు. నేను కూడా వెళ్ళి అందరికీ గుర్తున్నాను. మాలాంటి వాళ్ళు నాయకులు ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేసేది కాదు, చాలామంది ఉంటారు. కానీ ఎవరు ఏ దిక్కు ముక్కు లేని అది నా మాట అంటే సహకారం అంతగా అందనటువంటి పరిస్థితి. ప్రభుత్వం అంతగా ఏ ప్రభుత్వం సరే మన గుర్తింపుగా ఇచ్చే ప్రభుత్వం లేనప్పుడు ఎవరో ఒక దాత మనకు ఉండాలి. ఆ దాత పెద్ద గొప్ప వ్యక్తి శక్తి ఉన్నాడు కాదు, వ్యక్తిత్వం ఉన్న మనిషే. అందరికీ నమస్తే. నా పేరు సోదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్, పాకిరపేట నియోజకవర్గం. ఈరోజు తుని టౌన్ రాజా గ్రౌండ్లో మరి అంగరంగ వైభవంగా జనసేన పార్టీ పిఎసి మెంబర్ చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క దాంతోపాటు ఆ ఇనాగరేషన్ మరియు మరి నాదెండ్ల మనోహర్ గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి కాకినాడ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, అలాగే విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు జనసేన పార్టీ పిఎసి మెంబర్ కోన తాతారావు గారు, అలాగే మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ గారు, అలాగే చోడిశెట్టి తిరుమల స్వామి గారు, అలాగే చోడిశెట్టి గణేష్ గారు, అలాగే మల్ల గణేష్ గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, మరి రవిరాజు గారు, అలాగే తుని టౌన్ సిఐ గీతా రామకృష్ణ గారు, మరియు కురంద సప్పలరాజు గారు, మరియు ఈ దీనంతటికీ ఎస్కేఎస్పిటి ఫౌండర్ బోడపాటి కాంతం గారు, అలాగే మార్కెట్ హెడ్ చైర్మన్ మన బాలాజీ గారు, అద్దేపల్లి బాలాజీ గారు, మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దాంతోపాటు చాలా మంది కూటమి నాయకులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని విజయవంతం చేయడమే కదా, మా ఎస్కేఎస్పిటి టీం అంతా కూడా చాలా సపోర్ట్గా నిలబడింది. నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కష్టం ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన కష్టం నాలాంటి యువతకి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడింది. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డ పెద్దన్న నాదెండ్ల మనోహర్ గారు. ఆయన జన్మదిన వేడుకలు మేము చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఆయన జన్మదిన సందర్భంగా
ఈ టోర్నమెంట్ కూడా మరి రేపటి నుంచి నిర్విరామంగా మ్యాచ్లు జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్స్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో శ్మశాన వాటికకు స్వర్గీయ బదిరెడ్డి వెంకన్న దొర జ్ఞాపకార్థం వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ మరియు ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో ఫ్రీజర్ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడి గిరిబాబు చేతుల మీదుగా ఫ్రీజర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడి గిరిబాబు మాట్లాడారు. సమాజ సేవలో బదిరెడ్డి గోవింద్ బాబు ముందుండి పఠించడం అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవ కార్యక్రమాలు మరెందరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా బదిరెడ్డి గోవింద్ బాబు మాట్లాడారు. ఏలేశ్వరం మండలంలో పేద ప్రజలకు ఫ్రీజర్ సదుపాయం లేకపోవడం వల్ల అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించి వారి కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని తమ సొంత నిధులతో ఫ్రీజర్ తయారు చేయించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ భవనం నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. కైలాసధామ నిర్వాహకుడు మాట్లాడుతూ ఫ్రీజర్ అందుబాటులో లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఫ్రీజర్ తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడేవారని కష్టాలను గుర్తించి ఫ్రీజర్ బహుకరించిన గోవింద్ కు ధన్యవాదం తెలిపారు. ఈ కార్యక్రమంలో బాదిరెడ్డి వెంకన్నబాబు, జుబిన వీర్రాజు, సామంతల సూర్యకుమార్, కోరాడ ప్రసాద్, శేఖర్, ప్రగలపట్టి కామేష్, వేదిక సురేష్, పిరాట్ల సాయి, విసు, డేగల చంద్రమౌళి, డేగల రమణ, భీషటి రాజా, దత్తి రాజా, సఖిరెడ్డి బుజ్జి, ఆకుల గంగరాజు, గొల్లపల్లి కాశీ, మధు, సిరిపురపు రాజేష్, రాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కైలాస్ ధామానికి ఫ్రీజర్ బాక్స్ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడి గిరిబాబు గారికి, అలాగే ఇతర వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది బంధువులు చనిపోయినప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రీజర్ బాక్స్ గురించి సామలకోట, పెద్దాపురం, కాయహాని తెప్పించుకోవడం, ఆ ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో లేకపోతే త్వరగతిన కార్యక్రమం పూర్తి చేసేయడం జరుగుతుంది. దాని ఉద్దేశంతో మా నాన్నగారి పేరుని ఇవ్వాలని చెప్పి ఆ 2-3 చోట్ల అనుకొని మనం వాసవి క్లబ్ వాళ్ళకి తెలియజేస్తాం. వాసవి క్లబ్ వాళ్ళు వాళ్ళే మనం డబ్బులు ఇచ్చాం కానీ వాళ్ళే కష్టపడి ఎక్కడుందో తిరిగి దీన్ని తయారు చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా మీ ప్రశ్ముఖంగా తెలియజేయడం కారణం ఏంటంటే, దీని ఏదో గొప్పగా మేము చేసామని తెలియజేయడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కైలాస ధామానికి తమ వంతు ఏదో ఒక సహాయ సహకారాలు చేస్తారని చెప్పి ఉద్దేశంతో దీన్ని ప్రెస్ మీట్ పెట్టి అందజేయడం జరుగుతుంది. మరి ఏలేశ్వరం కాకుండా ఈ చుట్టుపక్కల మన మండలం అందరికీ ఉపయోగపడేలాగా ఇంకో బాక్స్ అవసరం ఉంటుందని చెప్పారు వీళ్ళు. ఇంకో బాక్స్ కానీ ముఖ్యంగా మన ఏలేశ్వరంలో మార్చురీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది ఎప్పుడైనా యాక్సిడెంట్లో చనిపోయినా ఏం జరిగినా బాడీని ప్రతిపాటు తీసుకెళ్ళడం, అక్కడికి అధికారులు వెళ్ళే వరకు విఆర్ఓలు కానీ, పోలీసు వారు కానీ, డాక్టర్లు కానీ వెళ్ళే వరకు అక్కడ మార్చురీ ప్రతిపాటు చేసి తీసుకురావాల్సి వస్తుంది. డాక్టర్లు కానీ అందుబాటులో లేకపోతే ఇక్కడి నుంచి డాక్టర్ వెళ్ళవలసి వస్తుంది. దయచేసి ఈ మా వాయిస్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ కట్టించాలని ఉద్దేశం ఉంది. ఆ మార్చురీకి దాతలు ఏమైనా సాయం చేస్తే వీళ్ళే మన ఈ వాసవి క్లబ్ వాళ్ళు ముందుండి ఎవరితో సంబంధం లేకుండా డొనేషన్ చేస్తే ఆ డబ్బులు పెట్టి మార్చురీ కడితే మన ఏలేశ్వరం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కైలాస్ ధామం దగ్గర జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏలేశ్వరం గ్రామంలో, ఏలేశ్వరం పంచాయతీలో ఎవరైనా మరణించినప్పుడు ఈ ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకోవాలి అంటే పెద్దాపురం నుంచో, సామలకోట నుంచో, కాకినాడ నుంచో తెచ్చుకోవడం జరుగుతుందండి. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు వచ్చేంతసేపు కూడా మృతదేహాన్ని కాపాడుకోవడం కోసం. కానీ ఈరోజు స్వర్గీయులు బదిరెడ్డి వెంకన్న దొర గారు జ్ఞాపకార్థం బదిరెడ్డి గోవింద్ గారు ఈవేళ నగర పంచాయతీకి ఈ ఫ్రీజర్ బాక్స్ ని డొనేట్ చేయడం జరుగుతుందండి. కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం ప్రజలకి సుఖాల్లో లేకపోయినా పర్వాలేదు కానివ్వండి, ఇలాంటి కష్టకాలంలో చిన్న సాయం చేస్తే అది సాక్షాత్ పరమేశ్వరుడు పాదాల దగ్గర చెందుద్దండి. ఈ సాయం ప్రతి ఒక్కరికి చెందాలని, గోవింద్ గారి కుటుంబం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జయవాసవి అండి. ఈరోజు కైలాస ధామానికి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడానికి 4 దాతలు గది కట్టించారు. ఆ గది ఇచ్చిన తర్వాత ఏలేశ్వరంలో ఇబ్బందిగా ఉంటుందంటే గోవింద్ గారు మా నాన్నగారి పేరుని ఇస్తా అన్నారు. గోవింద్ గారు బదిరెడ్డి వెంకన్న గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఫ్రీజర్ బాక్స్ ఇచ్చారు. ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఎవరికి అవసరమైనా సరే వాడుకోవాల్సిందిగా కోరుతాం. దీన్ని
ఇవ్వడానికి వచ్చిన మన గిరిబాబు గారికి, మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నా హృదయపూర్వక రైతే రాజని, వ్యవసాయమే మన వెన్నెముక అని, మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, వ్యవసాయమే మన బ్రతుకు తెరువని, మన రాష్ట్ర అభివృద్ధి వ్యవసాయం మీద ఆధారపడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురంలో సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఆకుల రామకృష్ణ, జిల్లా రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వాడపల్లి దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, పాలూరి సత్యానందం, సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులతో కలిసి రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆత్రేయపురంలో ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమ శాతం పరీక్షించారు, కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలా మాకు 2 గ్రాముల మధ్యలో బండి వస్తుంది. సుధీర్ గారు రైతులకి సరైన సమాచారం ఇవ్వడం కోసం ప్రభుత్వం కరపత్రాలు, పోస్టర్లు కూడా ముద్రించారు. అది మన గౌరవ కలెక్టర్ గారి అమృత హస్తాలతో, గౌరవ శాసనసభ్యుల అమృత హస్తాలతో, గౌరవ చైర్మన్ గారి అమృత హస్తాలతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైస్ మిల్లర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా రైతులందరికీ బాసుడిగా ఉండడానికి రైతుల్లో భాగంగా ఈ కార్యక్రమ ప్రారంభ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావురేల మహేష్ కుమార్ గారు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సప్లైస్ వారు, వేదిక నిర్వహించిన జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్ సంఘ అధ్యక్షులు
మరి ఈనాడు ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో, రైతులు ఏ విధంగా ఆదుకుంటుందో, రైతుల కోసం ఏ విధంగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి కృషి చేస్తుందో మీకు తెలియనివి కాదు. రైతే రాజు, వ్యవసాయమే మనకి వెన్నెముక. మన రాష్ట్రం వ్యవసాయ ఆధారం, జీవనాధారం అన్ని దాని మీద ఆధారం. అందులో భాగమే రైతుల కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయో రావని పరిస్థితి, గిట్టుబాటు ధర వస్తుందో రాదని తెలిపింది, యూరియా బస్తాలు వస్తాయో రావో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈకేవైసీ చేయడానికి ఇబ్బంది, ఎల్లుని ధాన్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎన్ని నెలలకు డబ్బులు వస్తున్నాయో తెలియదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూడటం జరిగింది. వాటన్నింటినీ సరిదిద్దుకుని ఈనాడు ధాన్యానికి డబ్బులు 48 గంటలు కాదు కదా, కొన్ని గంటల్లోనే డబ్బులు పడతా ఉన్నాయన్న విషయాన్ని సకాలంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతు అమ్మిన డబ్బులు కేవలం 6 గంటల్లోనే డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంగా తెలియజేస్తూ మరి రాష్ట్రం 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఈసారి పెట్టుకోవడం జరిగింది. ఇంచుమించుగా లారీలు సిద్ధం చేసింది. గోతాలు 5 కోట్ల 40 లక్షల గోతాలు సిద్ధం చేసింది. గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కి 2389, కామన్ వెరైటీ సాధారణ రకానికి 2369 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు. దళారులకు అవకాశం లేకుండా వ్యవస్థ నడుస్తూ ఉంది. రైతుల గురించి మాట్లాడాలంటే ఒక 2 మాట్లాడు, చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం. సో మనం ఈ రబీ సీజన్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిందండి. సో ఖరీఫ్లో ప్రీవియస్ రబీలో కూడా మంచి కోఆపరేషన్తో విత్ రైస్ మిల్లర్స్, ఫార్మర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ప్రాపర్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో వితౌట్ ఎనీ ఇష్యూస్ 99% ఆఫ్ ద ఇష్యూస్ విల్ బి సాల్వ్డ్ ఎట్ ద మండల్ లెవెల్ ఓన్లీ. సో కన్సర్న్ మండల్ లెవెల్లో ఉన్న తహసీల్దార్స్ కావచ్చు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కన్సర్న్ రైస్ మిల్లర్స్ కావచ్చు అండ్ ఫార్మర్స్. సో ఇవన్నీ కూడా 99% ఆఫ్ ద ఇష్యూస్ అన్ని మండల్ లెవెల్లోనే క్లోజ్ అయిపోయి మా వరకు వచ్చింది కాదు. సో ఐ థింక్ ఆ కోఆర్డినేషన్ ఎఫర్ట్ ఈసారి కూడా కంటిన్యూ అవుతే డెఫినెట్గా వితౌట్ ఎనీ సింగిల్ ఇష్యూ ప్రొక్యూర్మెంట్ సీజన్ అంతా కూడా ప్రాపర్గా క్లోజ్ అవుతుంది. అండ్ మీకు అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దగ్గర ఓన్లీ ఫర్ ద ఖరీఫ్ సీజన్ ఇట్సెల్ఫ్ అరౌండ్ 740 crores గవర్నమెంట్ స్పెండ్ చేసింది. సో దిస్ హౌ డిటర్మైన్స్ హౌ గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుసుకోవాలంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీరు అమ్మేసిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 hours నార్మల్గా ఇది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో 6 hours మీకు కావాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. సో ఆ కన్సర్న్ ఎఫర్ట్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎస్పెషల్లీ ఇందాక డిఎస్ఓ గారు చెప్పారు. సో బ్యాంక్ గ్యారంటీస్లో కావచ్చు, సిఎంఆర్ రెవెన్యూలో కావచ్చు, మన జిల్లా యొక్క ప్రథమ స్థానంలో ఉంటుందంటే డెఫినెట్గా దట్ క్రెడిట్ గోస్ టు రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్. వాళ్ళందరూ కూడా బాగా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో చేస్తారు. అట్ సేమ్ టైం కన్సర్న్ ఫార్మర్స్ అండ్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్. సో ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ప్రాపర్గా జరిగి వితౌట్ ఎనీ ఇష్యూస్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకంలో ఎంపికై 37.25 కోట్ల రూపాయల నిధులతో స్టేషన్ను అన్ని హంగులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పార్టీ పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదురి కిషోర్, పార్టీ ఇతర నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి రైల్వే స్టేషన్ సందర్శించారు. అనంతరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి అందరూ కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, బాలిపల్లి అనిల్, తెరగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ లోవరాజు, మాదేపల్లి శ్రీనివాస్, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, దుడ్డు నాగు, జవ్వాది జోగేశ్వరరావు, కరేట్ల పద్మరాజు, జవ్వాది ప్రసాద్, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, పల్నాటి మధుబాబు, తోలటి శిరీష, కోలదుర్గ, కురాకులకు అరవింద్, దారం లాజర్ బాబు, వీరంరెడ్డి చక్రి, బిఎన్ రాజు, వనం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడులాగే ఈరోజు కూడా ఒక అభివృద్ధితో పిఠాపురం నియోజకవర్గానికి నిధులు తెచ్చానన్న సంతోషంతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి కనీ విని ఎరిగిన రీతిలో ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా చేసే విధంగా
పనిచేస్తూ గత సంవత్సరంన్నరలోనే కనీ విని ఎరుగని రీతిలో ఎప్పుడు ఆలోచన కూడా అందనన్ని నిధుల్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి దాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రక్రియలోనే పిఠాపురానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అలాగే పిఠాపురం నుంచి కూడా ప్రతి ప్రాంతాలకి లైక్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా ప్రతి ప్రాంతాల్లోకి కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా వెళ్ళి పని చేయటమో లేకపోతే చుట్టాలను కలవటమో లేకపోతే టూర్గా వెళ్ళటమో జరుగుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయినా సరే, పిఠాపురంలో ఇక్కడ స్టేషన్ ఉందని చెప్పి పట్టించుకునే నాయకుడే లేకపోయినా, ప్రభుత్వమే లేకపోయినా సరే, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి స్వయాన ఆయనే ఢిల్లీకి వచ్చి రాష్ట్రాల గురించి అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గ రైల్వే స్టేషన్ గురించి కూడా మన రైల్వే మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్ళి కలవటం, అలాగే రాష్ట్రంలో చాలా వర్క్స్ ని కోరటంతో పాటు, సార్ నాకు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది, అది నా సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం, ఆ రైల్వే స్టేషన్ ని మీరు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో చేర్చాలని కోరటం. ఆయన కూడా ఎప్పుడైనా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ని వెళ్ళి చాలా మంది అడుగుతారు, అడిగిన వెంటనే ఇచ్చేది ఎవరికంటే నిధులకి, ఎవరికంటే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించే నాయకుడు దొరికినప్పుడు, వాళ్ళకు కూడా పని జరుగుద్దని తెలిసినప్పుడు ఆ నిధుల్ని ఇచ్చే ఆనందంతో పాటు డబల్ ఆనందంతో పాటు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆయనకున్న పరిచయం, ఈయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, అలాగే ఆయన ప్రూవ్ చేసిన రిజల్ట్స్. ఎందుకంటే పంచాయతీరాజ్ గత ప్రభుత్వంలో 28వ స్థానానికి తీసుకెళ్లిపోతే అట్టడుగు స్థానంలోకి, దేశంలో అట్టడుగు స్థానంలోకి తీసుకెళ్లిపోయిన దాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ సినిమాల్లో పడయప్పలో రజనీకాంత్ గారు ఒక పాటలో మన కోటీశ్వరుడు అయిపోతాడేమో కానీ నిజ జీవితంలో ఎప్పుడు కుదరవు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిని 28వ స్థానంలో అట్టడుగు స్థానంలో ఉన్నదాన్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చగలిగారు. సో ఇలాంటి అంటే వాళ్ళు కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ ని ఎప్పుడు చూసుండరు. సో అలా డెవలప్మెంట్స్ ని చూసి, ఆ నాయకత్వాన్ని చూసి, ఆ లీడర్షిప్ ని చూసి, ఆ కమిట్మెంట్ ని చూసి, ఆ విజన్ ని చూసి ఈయన మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడగంగానే పిఠాపురం నియోజకవర్గానికి అంటే ఇంత ట్రాఫిక్ ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడిగారన్న ఒక మాట కోసం 37,25 లక్షల పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం టౌన్ లో, పిఠాపురం రైల్వే స్టేషన్ కి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో అంటే ప్రెస్టీజియస్ స్టేషన్ లో ఒకటి కింద దీనికి నిధులు తీసుకురావడం జరిగింది. దీనికి ఆ 37,25 లక్షల రూపాయల్లో టోటల్ ఎంటైర్ పెకేడ్ ఎంట్రన్స్ బిల్డింగ్ ని చేంజ్ చేయటం, అలాగే ప్లాట్ఫామ్స్ ని వైడనింగ్ చేయటం, దాంతో పాటు ఉన్న 2 ప్లాట్ఫామ్స్ ని ఇంకొక సైడ్ ని కూడా అభివృద్ధి చేసే విధంగా, ఈ తుప్పలు పట్టేసి ఉన్న ఈ స్టేషన్ ని ఒక అందమైన ప్రదేశంగా మార్చే విధంగా, ఎంట్రన్స్ టర్న్ అరౌండ్ స్పేస్ ని కూడా మార్చే విధంగా, మెయిన్ ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పేటట్టు వికలాంగులకి ఒక ప్రత్యేక పీఠం వేసి ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు. ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలియజేశారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో ఎస్టీ ఎస్సీ విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ విద్యుత్ ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఫైర్మెన్ కమిటీ సభ్యులు పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి, ఔదిరి కిషోర్ హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉచిత సోలార్ పథకాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో జరిగిన సభలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పెండందర బాబు, తుమ్మల రామస్వామి, ఔదిరి కిషోర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, వెన్న జగదీష్, తుమ్మల బాబు, రాయుడు రాజు, వీరం రెడ్డి, చిన్నాపిల్ల శివశంకర్, రెడ్డం జనార్దన్, బత్తిన వెంకటేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, నడిగట్ల చింతలరావు, బిఎన్ రాజు, పెంక జగదీష్, వాకపల్లి సూర్యప్రకాష్, విద్యుత్ శాఖ ఎస్సీ ప్రసాద్, డిఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి రామస్వామి బాబు గారికి, పాడా పీడి గారికి, ఇతర హృదయపూర్వకంగా మరి మన ఈరోజు ఈ కార్యక్రమానికి చేసేటువంటి పెద్దలు పెండం దొరబాబు గారు కానీ మీరు బయట వెళ్ళినప్పుడు రోడ్ల మీద చూడండి, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మా పిఠాపురంలో అమలు అవుతున్నాయి అంటే దానికి కారణం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. పదే పదే చెప్తా ఉంటారు మన ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఎక్కువ ఎందుకు ప్రశంసిస్తారంటే దానికి కారణం ఇదే అండి. ముఖ్యంగా మన మోడీ గారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 కోటి మందికి మొత్తం ఇండియాలో ఈ సోలార్ ప్యానెల్స్ అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే సహకారం అందిస్తున్నారు. సో వీరి ఇద్దరి నాయకత్వంలో, అలానే చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ కూడా ఒకసారి పునరాలోచించాలని, ఇలాంటివన్నీ కూడా మీరే మీటర్ వేసుకుంటే గవర్నమెంటే మీకు 200 తిరిగి ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఇంకా మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యూటిలిటీ లెడ్ అగ్రికల్చర్ నోడ్ ద్వారా ఈ రోజున జల్లూరులో మొట్టమొదటిసారిగా జల్లూరులో మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కలెక్టర్ గారు రావడం, మొట్టమొదటి కార్యక్రమం ఈ జల్లూరులో జరగడం నిజంగా వారికి ఈ పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనకి కలెక్టర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకురావడానికి ఆయన వంతు కృషి చేశారు. ఆ రకంగానే ఈ నియోజకవర్గానికి కలెక్టర్ గారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని ఆయన చేతుల మీదుగా మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజల ద్వారా వారిని విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆయన రావడం, ఈ రోజున ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీరు అదే మేము వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. మా అందరికీ కూడా ఈ సూర్యగారి పథకం వినియోగించుకోవాలని ఉంది. ఎవరికి లేని విధంగా ఉచితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ఎప్పుడు వెనకబడిన వర్గాలకి అన్ని పథకాలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఈ రోజు మీ ఇళ్ల మీద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉంటే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు అక్కడ మీకు పథకాలు ఏర్పాటు చేయడం కాకుండా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు 200 రూపాయలు తిరిగి మీకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సంవత్సరానికి 12 నెలలకు గాను మీకు 2400 రూపాయలు మీకు ఉచితంగా రావటం, మీరు దాంతోపాటు పర్యావరణాన్ని సమతుల్యంగా ఉండేటట్టు మీరు సమాజానికి ఉపయోగపడటం, అలాగే ఏదైతే మీ ఇంటి మీద పలకలేటట్టు ఒక రకమైన ఆత్మస్థైర్యం కూడా. నేను డబ్బున్న వారి చెంతలు చేరాను, మీ ఇంటి మీద ఎంత అందంగా ఉంటే చూడండి. ఇప్పుడు పొలమాటి నాగమణి గారు, ఎమ్మ నాగమణి గారు వచ్చారా? ఎలా ఉంది మీకు? మీ మనసులో ఏమనిపిస్తుంది? ఒక రకమైనటువంటి సంతోషం. చెప్పు, నువ్వే చెప్పాలి లబ్ధిదారుగా. ఆ ఇంటి మీద అది ఉంటే మనకు ఒక గర్వంగా ఉంటుంది. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు సహకారంతో పిఎం సూర్యఘర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మనము అమలు పరుస్తున్నాము. దాంట్లో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జల్లూరు గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన ఇంటిలో మనము ఈ సోలార్ విద్యుత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఎస్సీ బెనిఫిషరీ ఎవరున్నారో, ఎవరైతే 200 యూనిట్ కన్నా తక్కువ ప్రతి నెల కాల్స్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ సోలార్ విద్యుత్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి నెల మీరు జోబుల నుంచి ఖర్చు పెట్టే ఈ బిల్ అనేది పూర్తిగా తగ్గుతుంది.
దాంతో పాటు ప్రభుత్వం కూడా తిరిగి 200 రూపాయలు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో వాళ్ళకి తిరిగి 200 రూపాయలు మీకు మీ ఖాతాకు జమ చేయడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్క ఎస్సీ వినియోగదారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని సభావంగా కోరుతున్నాను. కేవలం మీ ఇంటి పైన ఈ పర్టికులర్ సోలార్ ప్యానెల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన జిల్లాలో 200 యూనిట్ కన్నా తక్కువ వినియోగించుకునేవారు 19,000 మంది ఉండగా 16,000 మంది అర్జీ చేసుకున్నారు. ఈ 19,000 మంది కూడా అర్జీ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు ముందుకు వచ్చి ఇన్స్టలేషన్ సహకరిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణం అనేది పకడ్బందీగా చేపించడం జరుగుతుంది. దాంట్లో సమస్య వచ్చిన, సపోజ్ ఉదాహరణకి పని చేయలేదంటే వెంటనే స్పందించడానికి కూడా మనకి టీమ్స్ ఉన్నాయి. మీకు కాల్ సెంటర్ నంబర్ కూడా ఉంటుంది. కాల్ చేస్తే వెంటనే వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే ఇమీడియట్ గా చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. మీ ప్రాంతంలో ఉన్న సచివాలయాల్లో ఈ స్వర్ణ గ్రామం కార్యాలయంలోనే ఉన్న విద్యుత్ సెక్రటరీ ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీ మనము ఉంటారు. వారిని సంప్రదిస్తే చాలు. వారు మీకు ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించి ఇన్స్టలేషన్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో మన జిల్లా మొత్తం మీద చూసుకుంటే దాదాపు 73.56 కోట్ల విలువతో 73 కోట్ల విలువతో మనము ప్రతి ఇంటికి 2 కిలోవాట్ చొప్పున 12.94 మెగావాట్ మనము ఇన్స్టాల్ చేయాలని అంచనా వేసుకుని ముందడుగు వేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు మనము జల్లూరులో ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాము. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణతో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ రోడ్డు భద్రతలో జరుగుతున్న ప్రమాదాలు, తీసుకుంటున్న నివారణ ఉపాయాల గురించి మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు డీసీపీ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ నా పరిధిలో 4 నియోజకవర్గాలు, 2 ఏసీపీలు, 15 పోలీస్ స్టేషన్లు, అలాగే ఎన్హెచ్ 20 కిలోమీటర్లు, రూరల్ 90 కిలోమీటర్లు పరిధి ఉందని అన్నారు. మా పరిధిలోని ఆఫీసర్లు రోడ్డు భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదంలో 185% బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఫైన్ బదులు హెల్మెట్ కొనిపిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజు 20 కేసులు నమోదు చేస్తున్నామని, ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల మధ్యలో సమయంలో బస్సు డ్రైవర్లను, లారీ డ్రైవర్లను ఆపి నీటితో ముఖం కడిగించి పంపిస్తున్నామని, ఫలితంగా ఎటువంటి కేసు నమోదవడం లేదని అన్నారు. ఈరోజు వాహనం నడిపేవారు అభద్రతతో నడుస్తున్నారు. ముఖ్యంగా మైనర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం, రెండవది ట్రిపుల్ రైడింగ్ చేయటం, మూడవది దురుసుగా ప్రయాణించడం అలా జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే రోడ్డు భద్రత లేకుండా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఎన్టీఆర్ జిల్లా రూరల్ డిఎస్పీ గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు ఈ విషయాలన్నిటిపై మరి వారి ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. రోడ్ సేఫ్టీ వల్ల ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా మేము మా రూరల్ పరిధిలో, నేను డీసీపీ రూరల్గా 5 నెలల కాలం అయింది వచ్చి, మా రూరల్ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ 80 కిలోమీటర్లు, అదేవిధంగా ఇటువైపు తిరువూరులో ఉన్నటువంటి సుమారుగా 90 కిలోమీటర్లు, ఈ పరిధిలో ఇవే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లలో అన్నింటిలో కూడా స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మా 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ప్రతిరోజు 4 కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి 15
15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీసర్లు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ అంటే ఏంటి సార్? ఈ స్పెషల్ డ్రైవ్ మెయిన్గా ఆఫీసర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి 5 to 7 కంపల్సరీగా ఈ యొక్క వాహనాలను తనిఖీ చేయడం. ఈ వాహన ప్రమాదాలు మెయిన్గా 100 వాహన ప్రమాదాల్లో 85 దాకా ఓన్లీ బైక్ రైడర్స్ వల్లనే జరుగుతుంది. కాబట్టి మెయిన్గా మేము ఈ బైక్ రైడర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. అందులో ప్రథమంగా హెల్మెట్ డ్రైవ్. దాదాపుగా ఈ పల్లె ప్రాంతాల్లో ఎవరు కూడా హెల్మెట్ ధరించడానికి ఇష్టపడరు, అదేదో నామోసిగా ఫీల్ అవుతుంటారు. ఇంకొంతమంది ఈ హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా బైక్ తగిలించడం అది చేస్తూ ఉన్నారు. దీని హెల్మెట్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంతగా అంటే ఫైన్లు వేయడానికి బదులుగా హెల్మెట్ కొనిచ్చి వాళ్ళ చేత హెల్మెట్ పెట్టించడం జరుగుతుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్ చేస్తూ ఉన్నాము. దానివల్ల మ్యాక్సిమం ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయి. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్, పల్లెల్లో ఎవరు పోలీసులు చూడరనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు పిల్లలకు బైక్లు ఇచ్చేసి రోడ్ల మీద కుదురుతున్నారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైంది. ఎవరైతే మైనర్లకు బండ్లు ఇచ్చి రోడ్ల మీద కుదురుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఫిక్సప్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఎవరీ నైట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టేసి ఖచ్చితంగా డ్రంక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళ మీద నిఘా పెట్టి డైలీ కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు మినిమం 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా మా పరిధిలో డైలీ ఉంటుంది స్పెషల్ డ్రైవ్, మినిమం 20 కేసులు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి, ఈ హైవేల్లో బస్సులో యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ప్రతిరోజు 2 to 5 ఎర్లీ అవర్స్లో 2 to 5 వాళ్ళందరి బస్సు డ్రైవర్ని ఆపేసి వాళ్ళతో మొహం కడిగిచ్చేసి midnight 2 to 5 ఈ విధంగా చేయడం వల్ల నైట్ జరిగే యాక్సిడెంట్లు 0 అయ్యాయని చెప్పొచ్చు. మేము అవును సార్, 0. మేము గత 4 నెలల నుంచి కూడా ఇది స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు కూడా రెగ్యులర్గా నడుస్తున్నాం. మీరు ఏ టైంలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 2 టోల్ ప్లాజాలు, అదేవిధంగా బాడవ టోల్ ప్లాజా దగ్గర కంపల్సరీ మా వాళ్ళు బస్సులు ఆపేసి ఖచ్చితంగా వాళ్ళను వాష్ అండ్ గ్రో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల మ్యాక్సిమంగా కంట్రోల్లోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా అక్కడక్కడ చిన్నగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ముఖ్యంగా రూరల్ ప్రజలు ఎలా భావిస్తున్నారంటే హెల్మెట్ను 10,000 ఫోన్ పట్టుకెళ్తాడు కానీ ఇంట్లో నుంచి ఒక 500 హెల్మెట్ని ధరించడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి డైలీ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళను హెల్మెట్ ధరించాల్సిందిగా మేము చేస్తున్నాము. దీని ప్రకారంగా ఎవరు కూడా మన రూరల్ పరిధిలో ఎవరు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, కుటుంబాలు రోడ్డున పడకుండా చేయడానికి మా వంతు సాయం చేస్తుంది. చివరిగా మరి ఆ ర్యాష్ డ్రైవ్ చేసే వారికి కానీ ఇప్పుడు మీరు చెప్పిన వారందరికీ, వారి తల్లిదండ్రులకి మీ పోలీస్ శాఖ నుంచి, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా డీసీపీ అయిన మీ పరిధి నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పేదే ఒకటే, పోలీసు ఈ 4 నియోజకవర్గాల వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, ప్రాణం చాలా విలువైనది. ఒక్కసారి మనం రోడ్డు మీదకి వెళ్తున్నామంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తి రోడ్డు ప్రమాదాల బారిపడి ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ లేదా హ్యాండిక్యాప్డ్ అవ్వడం జరిగితే కనుక ఆ కుటుంబం ఎంత దీనావస్థలో ఉంటుందో కేసులు కట్టే మాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, స్పీడ్ లిమిట్ పాటిస్తూ, హెల్మెట్ ధరించి ఇబ్బందులు లేకుండా మీ యొక్క ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. విన్నారు కదా, మన ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ గారైనటువంటి బి లక్ష్మీనారాయణ గారి మాట ప్రకారం సేఫ్టీ డ్రైవింగ్ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తక్కువ వేగంలో వెళ్ళాలని, అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరు కూడా మంచిగా సురక్షితంగా వెళ్ళాలని తెలియజేస్తున్నారు. మరి మన ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ గారైనటువంటి బి లక్ష్మీనారాయణ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణిజ్యం. నమస్తే సార్.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని అక్కడ వ్యాపార సముదాయాలు నిర్మించి కొంతమంది వ్యాపారం చేసుకుంటూ మరి కొంతమంది అతికిస్తున్నారు. అలాగే తిరువూరు వార్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కొన్ని గృహ నిర్మాణాలు చేసుకుంటున్నారని బైపాస్ రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకుడు ఈటెల శ్రీనివాస్ రెడ్డి ఆక్రమించుకొని అక్కడ షెడ్యూల్ నిర్మాణం చేసి దాన్ని పాత సామాన్లు వారికి అద్దెకిచ్చి వారి నుండి ప్రతి నెల ₹1,00,000 వసూలు చేస్తున్నారని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. తిరువూరు పట్టణంలో జాతీయ రహదారికి రెండు వైపులా అలాగే తిరువూరు పట్టణంలో వివిధ వార్డుల్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి నివాస గృహాలు కట్టుకున్నారు. అలాగే వ్యాపార సముదాయాలు కూడా కడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైతే షాపులు కట్టి కొంతమంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారో, మరికొంతమంది షాపులు కట్టి అద్దెలకిస్తున్నారు, వాళ్ళందరినీ గుర్తించి ఆ భూముల్ని రీసర్వే చేయించి ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల కోసం ఉపయోగించాలన్న లక్ష్యంతో నిన్న తిరువూరు మున్సిపల్ శాఖ అధికారులతో రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం అవడం జరిగింది. అలాంటి అన్యాక్రాంతమైన ఒక భూమి ఈరోజు తిరువూరు బైపాస్ రోడ్డు పక్కన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈదర శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్కడ షెడ్డు నిర్మించి దాన్ని మళ్ళీ పాత ఇనుము వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకి అద్దెకిచ్చి ప్రతి నెల ₹1,00,000 అద్దె వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వ భూమిని ఆ వైసీపీ నాయకుడైన ఈదర శ్రీనివాసరెడ్డి నుండి స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటి భద్రతా సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఏపీఎన్ రాధాకృష్ణ మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసన. అమలాపురం హైస్కూల్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. శాస్త్రీయ వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారా ప్రజా ఆరోగ్యం సాధ్యమని, ఆరోగ్యం కోసం అందరూ భాగస్వాములు కావాలి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి పెద్దపీట. రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.